ఆవాలు జీలకర్ర వేసుకున్నాం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ. ఆయిల్ హీట్ అయింది అయితే ఇప్పుడు కొన్ని వేసుకున్నది అంతే. కుండ హీట్ అయితే పగిలినట్టు అవుతుంది కదా, అందుకని. ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, పచ్చిమిర్చి ఆయిల్ హీట్ అయినా ఇంకేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తారు బాగా కావాలి కదా. మా అమ్మ ఒక అన్నప్రసరణ ఉన్నది, హడావుడిలు ఇట్లా చేస్తాను అంతే. లేక ఉల్లిగడ్డలు ఫస్ట్ కొన్ని వేసుకొని మళ్ళీ కొన్ని వేస్తుంది. కలుపుతా ఒకసారి. ఇందులో అల్లం గింట వేసుడా? అవసరం లేదు. అల్లం, వెల్లిపాయ, జీలకర్ర, ఆవాలు అంతే వేసుకొని, ఉల్లిగడ్డలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి కానీ ఉన్నాయి, కావాలంటే తీసుకొస్తా. ఇది పొద్దున మా వదిన కట్ చేసుకొచ్చింది, ఇది నిన్న మా మామయ్య కట్ చేసుకొచ్చింది. ఇది చాలదని మళ్ళీ పొద్దున వదిన కట్ చేపించింది. ఇవి మా తోటలే కంది గింజలు. అబ్బాబ్బా ఇంత దొడ్డు ఉన్నాయి, నేను చూడలే. వస్తున్నాయి పెద్ద కందులు, దొడ్డు ఉన్నాయి, చిన్న కందులు మస్తున్నాయి. చిన్న కందులేమో పప్పు కాట, పప్పుకు. పెద్ద కందులు పచ్చి తినడం. ఒక 5 నిమిషాల తర్వాత కలపాలా. ఉల్లిగడ్డ మంచిగా వల్లిన తర్వాత గింజలు వేసి, గింజలు కొంచెం ఉడికిన తర్వాత గోలిన తర్వాత ఆకేస్తాయి. కంది గింజలు ఫస్ట్ వేసుకుండా, కంది గింజలు కొంచెం ఉడికినాక శనగాకు. శనగాకు వెరైటీలలో మొన్న శనగకూర పప్పు చేసిన, ఇవాళ శనగాకు కంది గింజలు చేస్తాను. మళ్ళీ ఇంకా మాకు శనగాకు ఉన్నది, అది ఉన్నన్ని రోజులు వెరైటీస్ చేస్తాను, ఎందుకంటే శనగాకు ఎప్పటికీ దొరకదు కదా, దానికోసం. ఇవాళ అయితే మా అత్తమ్మ నచ్చి ఉన్నది అన్నట్టు అత్తమ్మతో చేపిస్తాను. ఇదేంది ఇంకా ఏం చేస్తారు అత్తమ్మ? శనగాకు కూర వేసుకోవచ్చు కదా? శనగాకు కూర వేసుకోవచ్చు సపరేట్. అనప గింజలు ఎట్లన్నా వేసుకోవచ్చు. కంది గింజలు వేస్తా అంది, పసుపు అవన్నీ లాస్ట్గా వేస్తాయి. ఈ మధ్యలో ఎవరన్నా తెచ్చిచ్చిందా? పోయిన సంవత్సరం అన్నా ఏమన్నా? 10 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కిందట తీసుకున్నా. గంట తీసుకొని గట్ల తీరు కాడలు ఇస్తే మంచిగా తీసుకొని ఇప్పుడు తినలేదంటావు. పసుపు పసుపు ఒకటేనా? ఇప్పుడు ఉప్పు వేస్తావా? ఉప్పు తేలేదా? ఉప్పు తగినంత టేస్ట్కి సరి. శనగకూర కడగద్దట, పులుపు అనేది పోతుంది కాబట్టి. మొన్నటి వీడియోలో కూడా చెప్పిన కానీ ఈ వీడియో ఇంకా కొందరు చూస్తారు అన్నట్టు చెప్తున్నాను. శనగకూర కడగడం వల్ల దానికి ఉన్న పులుపుదనం అనేది పోయి దాని టేస్ట్ ఏమి ఉండదు అంట, విటమిన్స్ పోతాయట మా మామయ్య చెప్తాడు. అది కూడా ఇల్లు వస్తుంది, అది కూడా ఇల్లు వస్తుంది. లేదు మామయ్యని కనబెడదాం అనుకున్నా కానీ వంటలు బాగా జోర్దార్ ఇద్దరు కలిసి ఏమో చేస్తాను. ఒకసారి నువ్వు ఇటు వచ్చి కలపవు, మంట ఊదావు. లేదు
ఫస్ట్ మా మామయ్య వీడియోలు అంటే ఎందుకే అన్నాడు. ఇప్పుడు తీసుకుంటా అంటే సరే నీ ఇష్టం కానీ అంటాడు. మళ్ళీ మనసు ఎట్లా మారిందో మరి. ఏ వీడియో తీసినా ఎందుకే ఆ ఫోటోలు ఆ వీడియోలు అనుకుంటుండేటోడు ఎప్పటికీ. పాపం మా అత్తమ్మ కొంచెం తక్కువనే అనేది తీసుకుంటే పోనీ అనుకునేది కానీ మామయ్య ఎక్కువ. సత్యనారాయణ పూజ కాడ అంటే ఎప్పటికీ ఫోటోలకు పూజ అంటే అదే పూజలు అంటే మనం చేసేది దేవుడు కాదు. సత్యనారాయణ పూజ కాడ నేను అట్లా చెయ్యా. నువ్వు అని కాదే. అవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 minutes గోలినాక మూత పెట్టుకొని ఉడికించుకుంటుంది. వాయిస్ అనేది అత్తమ్మ చెప్తుంది కానీ వాయిస్ ఓవర్ వినస్తుందో లేదో అన్నట్టు నేను కూడా చెప్తాను. అగో మా వదిన అక్కడ రెడీ అవుతుంది, తొంగి రెడీ అవుతా. ఇగో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పట్టిందా? 10 నిమిషాలు పట్టింది కంది గుంజలు ఉడకడానికి. ఇట్లా అయిన తర్వాత ఆవిర్లు వస్తున్నాయి కదా, వీడియో అనేది క్లియర్గా కనబడట్లేదు. తర్వాత ఇప్పుడు శనగకూర అయితే చిన్నగా కట్ చేసుకున్నది అందులో వేసుకున్నాం. శనగకూర మొత్తం వేసి మూత ఒకేసారి పట్టట్లేదు, ఒక్కొక్క నిమిషం మూత పెట్టి కూడా వేస్తాం. అట్లా ఉడికినాక దగ్గరగా వస్తుంది కదా. ఇప్పుడు మా అత్త మీద మొత్తం వేసుకుంటూ ఉంటుంది. మేము కొత్తిమీర తెచ్చుడు మర్చిపోయినాం. మేము వెళ్ళి కొత్తిమీర తెస్తాం. మా మామయ్య నేను పోయి కొత్తిమీర తీసుకురావడానికి వెళ్తున్నాం. మా ఇంటి ముందు వ్యూ ఇది. మా మోగు జొన్న కర్ర పట్టుకొని వస్తాడు. ఇప్పుడు అగ్గి అయింది కదా, దీంట్లో అటుకులు తీయమంది. కొత్తిమీర కొంచెం బీకు మామయ్య. గిడ సెంటర్లోకి పోయి కొంచెమే తీసుకురా. సరే చుక్కకూర చెట్లు దొక్కకు, ఆడాగు అక్కడన్నది వీకు. కొంచెం ఒక 10 పీకు. మట్టి రాదు, కడుగమా మట్టి వస్తే. అట్లనే వేద్దాం మామయ్య, అట్లనే. మరి ఇంకేంటి, ఆకలి ఫుల్ అవుతుంది కదా మామయ్య నీకే. 11 అయింది కదా. మనసు పరుగులు ఎత్తమంటే పరుగులు ఆగు నెమ్మదిగా తర్వాత అమాస ఉంటుంది పండుగ ఫెస్టివల్ వస్తాయి. ఇప్పుడు అదంతా కాదు కానీ ఇప్పుడు నీ మనసు పరిగెత్తమంటుందా ఆగమంటుందా? ఆగమన్నదా? అయితే ఓకే. నేను ఫుల్ భయపడతాను ఇవాళ లేట్ అయిందని. రోజు 9 వరకు అయ్యి నిన్ను రమ్మంటే ఇవాళ 11 అయినా పిలుస్తలేము పెడతా అని. కొంచెం మెంతి కూడా వీకు. ఎంత మంచిగా వీడియోలు తిత్తా అంటే తిట్టకుండా కూడా ఇంకా తీయమని చెప్పింది. బా చలో 2 జొన్న కంకులు వెళ్ళినాయి కదా, అవి అటుకులు కాలుద్దామా? ఒక్క వంటకి 3 మనుషులు, 4 కదా. ఇటు వచ్చినాయి ఇప్పుడే కదా. వెయిటింగ్ ఫర్ అమ్మో. ఇప్పుడు కొత్తిమీర మెంత తర్వాత కారమా మొత్తం శనగకూర దగ్గరకు రానే వచ్చింది. 1 నిమిషం కారం తగినంత పడుతుంది, ఇంకా కొంచెం మా టేస్ట్కి సరిపడా, మీ టేస్ట్కి సరిపడాట వదిన డైలాగ్ చెప్తాది. కూర్చో తలకాయ కనబడట్లే. మా ఆదిత్య అట వంట నేర్చుకొని నాకు వండి పెడతాదట. అత్త కండి పెడతావా మామ కండి పెడతావా? కొత్తిమీర మెంతి కారం అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే. ఇంకొక 5 minutes మూత పెట్టుకొని తీస్తే కర్రీ రెడీ.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కోడల్ ఛానల్ని సపోర్ట్ చేయండి. నిప్పుకల మీద ఉంటే మంచిగా నీరు వస్తుంది, కొద్దిగా నీరు రావాలా? ఇది రావాలి కాదు కానీ బాగా పొడి పొడి లేకుంటా. ఓకే, 4 వంటలు చేస్తే ఒక్క వంట వీడియో అయింది. అదే అప్పుడు తొందర వచ్చేదాకా తొందర పడతాం మనం అంతే. ఎప్పుడైనా టైం అయినాక తొందర పడుతుంది అవుతుందా? మా అత్తమ్మ వంటలకు మా ఇంట్లో అందరు ఫ్యాన్స్ అంతే. ఇక దానికోసం వెయిటింగ్ చేయాలి. ఈ వీడియో చూసి నేర్చుకోవాలి, లేకుంటే కొందరు. కానీ మా ఆయన ఇంటి చుట్టూ చెత్తే ఉన్నది. కారం వేస్తే మామయ్యకు వడ్డిస్తా. పోయి వడ్డించాలా మామయ్య? అయింది కదా ఇక్కడ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు మా అత్తమ్మతోటి వంట అయితే చేసినాం. మా ఇంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారు ఇవాళ, ఆడపడుచు పిల్లలు, మా పిల్లలు అందరు కలిసి. అందుకే సౌండ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. ఈ వీడియోని ఏమనుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కోసం మా అత్తమ్మతోటి కంపల్సరీ చేపిస్తారు. 3 రోజుల నుంచి అంటే ఈ రోజు అయిపోయింది. చిన్న అన్నప్రసన్న ఉంది ఇంట్లో, అందరం బాగా మంది ఉన్నాము. వాయిస్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మా అత్తమ్మ కామెంట్లో ఎట్లా వచ్చినాయో చెప్తా. ఇగో కొంచెం అట రుచి చూడమంటాండి మా మామయ్య, చూస్తారా మీరు? ఇగో సెల్ ఇది అందరికి మీకేనంట. మనం తిందామా లేదా? మరి మనం తిందామా? అలా కొంచెం పెడతారు కదా, మనం కూడా కొంచెం తిందాం. సరే, అది 3 నువ్వు తింటావా? వాళ్ళకే పెడతావు నువ్వు? ఇంకా ఓకే, బాయ్ బాయ్ చెప్పు. ఎట్లా తినేటప్పుడు వీడియో కొంచెం పుల్లగా కొంచెం ఎత్తులు టేస్టీగా చాలా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత తిన్నట్టుగా ఉంది. అంతా మంచిగా ఉంది. అరే ఈషు నాన్న చేసిన కూర ఎట్లున్నది చెప్పాలి. వాళ్ళు ఎట్లున్నది చెప్పంటే రివ్యూ ఇస్తాను. నువ్వు చెప్పు కదా.